హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగుల జీతాలపై మళ్ళీ అన్యాయం అండి, దారుణంగా నిర్ణయం. సో ఆ వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఎటువంటి తాజా సమాచారం కోసమైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ తాజా న్యూస్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కింద పనిచేసే 22,000 ఉద్యోగులకు ఫిబ్రవరి నెల జీతాలు ఇంతవరకు ఇవ్వలేదండి. ఎన్హెచ్ఎం కింద రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు ప్రతి సంవత్సరం 2,300 కోట్లు కేంద్ర నిధులు వస్తాయి. వీటికి జత చేయాల్సిన 40% నిధులను కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందండి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సకాలంలో సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలకు బదిలీ చేయట్లేదు. సో ఇతర అవసరాలకు వాడుకుంటూ అందుబాటులో ఉన్నప్పుడు సర్దుతోంది. సో సకాలంలో వేతనాలు రాక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు ప్రతి నెల 70 కోట్ల వరకు వేతనాలు చెల్లించాలి. ముఖ్య ఆధారిత హాజరు నమోదు ఆధారంగా గంట ఆలస్యమైతే నోటీసులు ఇస్తున్న ప్రభుత్వం వేతనాల చెల్లింపుల జాప్యం ఎందుకు చేస్తుందని ఎన్హెచ్ఎం ఉద్యోగులు మండిపడుతున్నారు. నాడు నేడు కింద నిర్మాణాలు చేపట్టిన గుత్తేదారులు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో వివిధ రకాల సేవలు అందిస్తున్న సర్వీసు ప్రొవైడర్లు, గుత్తేదారులకు 500 కోట్ల బిల్లులు చెల్లింపులు అయితే పెండింగ్లో ఉన్నాయి. వీటితో పాటు ఉద్యోగులకు చెల్లించే వేతనాలపై ఆర్థిక సంక్షోభం ప్రభావం తీవ్రంగా కనిపిస్తుందండి. 108, 104, 102 కింద పనిచేసే ఉద్యోగులకు ఫిబ్రవరి వేతనాలు ఇంకా ఇవ్వలేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వేతనాలు 2-3 నెలలు ఆలస్యంగా అందుతున్నాయని అంటున్నారు. ప్రైవేటు సంస్థకు ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తే దానికి అనుగుణంగా వీరికి వేతనాలు వస్తాయి. సో అతి కష్టం మీద జనవరి వరకు వేతనాలు ఇచ్చి మళ్ళీ ఫిబ్రవరి నెలకు అయితే బ్రేక్ పడిందని అయితే చూస్తూ ఉన్నాము.